హాయ్ అండి మీ అందరికి. ఇంకా బావకైతే జ్వరం తగ్గుతుందని ఏంటి బావకైతే జ్వరం తగ్గుతుందని చెప్పేసి 2 రోజుల నుంచి అయితే హాస్పిటల్లోనే ఉంటున్నాం అండి. ఇంకా మీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. టైం వచ్చేసి 7:30 అవుతుంది. బావకైతే ఇంక మా అన్న అత్తమ్మ అయితే టిఫిన్ తెచ్చి వెళ్ళారు. టిఫిన్ అయితే తగ్గుడే జ్వరం అంటే ఇంకా అసలు ఏం తినలేకపోతున్నాడు. కాలు కింద పెట్టినా కానీ అసలు కాలు నొప్పులు అని చెప్పేసి అల్లాడిపోతున్నాడు అండి బాబాయ్. అయితే మరీ ఎక్కువ కాకుండా ఫస్ట్ ఏజ్ వచ్చినంటే 10%లో ఈ చేతిలోనూ అరకాలు 2 మాత్రం బాగా మంట పడతా ఉంటాయి. జాయింట్ పెయిన్స్ అంటేనే మొత్తం ఈ జాయింట్లో కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయంట. జ్వరం అంటేనే ఇంకా కాలు నొప్పులు, కాలు గుంజుకురావడం అది సంబంధించిన జ్వరం అంటే ఇలా నొప్పులు ఎందుకని అని చెప్పేసి మా తమ్ముని నేను వచ్చి చూపించుకున్నాము. నేను 11 గంటలకు హాస్పిటల్కి వచ్చాము. వచ్చి ఓపీ రప్పించుకొని ఇంకా టెస్ట్ అయితే అసలుకి జ్వరం అంటేనే ఇప్పుడు డెంగ్యూ జ్వరం అవన్నీ అసలు సంబంధించిన జ్వరాలు అయితే వస్తున్నాయి కదండి. అందుకని చెప్పేసి మామూలుగా మన ఊర్లోనే 2 రోజులు జ్వరం తగ్గితే అక్కడే చూపించాము. ఒళ్ళు వేడి అదంతా తగ్గింది కానీ ఇంకా తగ్గిందిలే అన్న చెప్పున ఒక భోజనం అయితే పెట్టట్లేదు. భోజనం తినకపోలేక నీరసంగా ఉందేమోలే, మొన్న పేరు తెలియక కాళ్ళు వస్తున్నాయేమో అనుకున్నామండి. ఇంకా అదేం కాదు అయ్యి అని చెప్పేసి మాయ ఇంకా అసలుకి పల్లెటూరులో చూపిస్తే నువ్వు మాయ అయితే తొందరగా హాస్పిటల్లో పోండి, చేలో నాటేసేది ఉంది, ఇంకంతా ఎందుకులే చేను నాటుకు నేను చూసుకుంటాను, నువ్వు తమ్ముడు వెళ్ళి చూపించుకుంటాను అంటే సుబ్బున ఈయన వచ్చి చూపించుకున్నారండి. ఓకేనండి, బావకైతే టిఫిన్ అయితే పెట్టేశాను కదండి. పెట్టేసిన తర్వాత అయితే ఇంకా రాత్రి సెలైన్స్ అలానే ట్యాబ్లెట్లు అవన్నీ ఇచ్చారు. ఇంకా అవన్నీ పూర్తి అన్నయ్యని పిలుచుకొచ్చి చేపిద్దాం అనుకున్నాను. మాటల్లో అయితే ఇంకా అన్నయ్య వచ్చాడండి. ఇంకా నేనైతే ఇంక జడేసుకుంటూ ఉన్నాను. అసలు నేను వేసుకునే లెక్క జడంతా సిక్కుగా ఇంకంతా చేదురుగా ఉందని చెప్పేసి జడేసుకుంటే ఈ లోపు అయితే ఇంకా అన్నయ్య వచ్చేసి ఇంకా బావని ఇంకా అబ్బాయి టిఫిన్ చేసేవా, మెడిసిన్స్ ఇంక ఇవి ఇప్పుడు వేసుకోవాలి, ఇంక ఇవి వేసుకున్న తర్వాత సెలైన్ లేకియాలి కాయదని చెప్పేసి ఇంకా అన్న అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా బావకైతే ఇంకా అన్నయ్య ఇండిషన్లు అవి చేసి ట్యాబ్లెట్లు ఇస్తుంటే సుహాసిని అయితే ఇంకా అంతా చూస్తూ ఉందండి. ఏంటి మా నాన్నకి చేస్తున్నారని చెప్పేసి. ఇంకా ప్రిన్స్ అయితే ఇంకా అదోలా చూస్తూ ఉంది. ఇంకా అన్న అయితే ఇంకా డస్ట్బిన్ అమ్మని చెప్పేసి లెక్క ఇంక జడేసుకోకుండా ఇంకా డస్ట్బిన్ అయితే ఇంకా అక్కడ పెట్టేశాను. ఫ్రెండ్స్ని గమనించండి, ఇంకా వాళ్ళ డాడీకి ఏంది సూదులు పొడుస్తున్నారని ఇంకా అదొక బెత్తరు చూపుతో ఇంకా అంతే చూస్తూ ఉందనమాట. ఇంకా ఇవి ఇంకా నిమిషానికి వచ్చేసి ఇంకా అన్న అలా భావం చూసుకుంటూ ఇంకా మెడిసిన్ చేస్తూ ఇంకా అలా సెలైన్లు అయితే కడతా ఉన్నారండి. ఇంకా రాత్రి అయితే పెద్ద లీటర్ బాటిల్ అయితే ఇంకా సెలైన్ ఎక్కించారనమాట. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి చిన్న సెలైన్ ఒకటి పెట్టేసి ఇంకా మెడిసిన్స్ ఇచ్చేసి ఇంకా వాటిలోనే ఇండిషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే ఇంకెంత ముందుగానే లేచి పూరి తినేసి ఇంకా వాళ్ళ డాడీకి ఇంకా అలా ఇండిషన్ చేస్తున్న లేక మోహన్ అల్లం పెట్టుకొని చూస్తూ ఉంది. ఇంకా బాబు అయితే ఇంక సరే రాజు ఇంక ఇండిషన్ అయితే చేయించుకున్నాను కదా, ఇంకా బుడ్డమ్మాయికి ఏమన్నా తినిపించు అది అని అంటే సరేలే బాబా అమ్మాయికి ఏముంది తర్వాత అని తినిపిస్తాలే అని చెప్పేసాను. ఇంకా బావకైతే ఏమైందమ్మా డాడీకి అని చెబుతుంటే డాడీకి జ్వరం వచ్చిందని చెబుతూ ఉంది. ప్రిన్సీకి అయితే నాన్నకి సూది పొడిచారా యాడా ఓడా ఎందుకంట నాన్నకి ఇండిషన్ పడుతుంది మా సుహాసినికి దిగులైందండి. ఇంత పట్టుకుంటుంది. ఏమైంది మా నాన్నకి ఇంత జ్వరం వచ్చిందా? సరే కొబ్బరి పోసుకొని నేను జడేసుకున్నాను. నాన్నకి ఒళ్ళు అయితే తుడుద్దామా, కాయలు కొడతామా నాన్నకి? ఏమా డాడీకి బొబ్బాయి దానిమ్మకాయలు ఒలిచి పెడదామా డాడీకి? సరేనా? ఏంటి సుహాసినికి పిలకేస్తుంటే ఇక్కడ ఈ అంచు గొడవలు వస్తున్నాయండి. అందుకే పిలకే ఇవ్వట్లేదు. మామూలుగా దూకుతాను. నేను దూకుతా, నువ్వు డాడీకి దూకు, నేను దూకుతా. దూకు వేసుకో జడేసుకో వేసుకో.
ఇంకా ఒక చేస్తా అయిపోయింది. ఏమైంది దా మోచుడం మెట్టు పెట్టిందా దామా బావా ఎట్టుంది ఇప్పుడు బాగుందా? సెలైన్ ఎక్కిచ్చారుగా, చిన్న బాటిల్ ఎక్కిచ్చారు. రాత్రి నిన్నంతా పెద్ద లీటర్ బాటిల్ ఎక్కించింది. దానిమ్మ బొబ్బాయికాయ కోసానా? అవి కొంచెం పచ్చిగా ఉన్నాయి. దానిమ్మ కలిసానా? జ్వరం ఏం లేదులే, కాకపోతే ఆ కాళ్ళు అన్నీ వాసి కయ్యే కీళ్ళ నొప్పులు అవి ఉన్నాయి. సరే మరి దానిమ్మకాయలు వలుస్తా తిందులే. రెండిట్లేనండి తింది. నోరు చప్పగా అసలుకి నోరంతా బొట్టినట్టుగా ఎర్రగా ఉండేలేక ఏం తినలేకపోతున్నాను. అందుకని చెప్పేసి నిన్న మాయ దానిమ్మకాయలు వేసుకొచ్చారు. దానిమ్మకాయలు అయితే వలుస్తున్నాను. సరే అండి, బావ అయితే బొబ్బస్కాయ కోయమన్నాడు. బొబ్బస్కాయ ఎందుకులే బావ, మధ్యాహ్నం తిందులే, ఇంక ఇప్పుడైతే టిఫిన్ చేసిన తర్వాత దానిమ్మకాయలు తినని చెప్పేసి 2 కాయలు అయితే ఒలుస్తూ ఉన్నానండి. నిన్నైతే ఇంక అత్తమాన మాయ తీసుకొచ్చారు. నేను ఒక పక్క అయితే ఇంక దానిమ్మకాయలు మొత్తం అయితే ఒలుస్తూ ఉంటే మా ప్రిన్సీ చూడండి ఏం చేస్తుందో. ఇంకా ఇక్కడ తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి అయితే తినిపిస్తూ ఉందండి. ఇంకెన్ని అనుకున్నా అసలుకి కన్న కూతురు ప్రేమ చూడండి. ఆడపిల్లకి తండ్రి మీదే కదా ఉండేది. ఇంకో పక్క ఒలిసిని మొత్తం గుప్పిలు తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి ఇస్తుంటే వాళ్ళ డాడీ అయితే తింటా ఉన్నాడు. ఇంకా బావకైతే ఇంకా అంత బాధగా ఉన్నా కానీ వాళ్ళ చిట్టి కూతురు చిట్టి కాళ్ళు వేసుకొని అటు ఇటు నడుస్తూ పక్క వాళ్ళ డాడీ కాడికి వెళ్ళి నవ్వుతూ ఉంటే బావకైతే ఎంతలో బాధ అన్నా కానీ పోతుందన్నమాట. ఓకేనండి, బావకైతే దానిమ్మకాయలు మొత్తం అయితే వలిచేసాను కదా. పక్క అయితే వాళ్ళ కూతురు తినిపిస్తుంది కూడా వాళ్ళ డాడీకి. బావా తినిపించానా? స్పూన్తో నేను తినిపిస్తాలే, కూర్చో. ఇక్కడ పెట్టేసే స్పూన్ తీసుకుని నేను వస్తా. బావకైతే చేతికైతే సెలైన్ అయితే పెట్టారు కదండి. ఇంకా ఆయన చేతి ఎలా తింటాడని చెప్పేసి ఇంకా నేనైతే ఒక పక్క తినిపిస్తూ ఉన్నాను. ఇంకా మళ్ళీ ఇంకా ప్లేట్లో ఈ ప్రిన్సీకి పెట్టకూడదని చెప్పేసి ఇంకా అమ్మాయికి విడిగా ఒక కాయ అయితే ఇంకో పక్క కోసింది అయితే ఇచ్చాను. ఇంకా అమ్మాయి అయితే తింటూ ఉంది. బావకైతే త్వరగా అయితే ఇంకా అవి పెట్టేసిన తర్వాత ఇంకో పక్క అయితే సెలైన్లు పెడతా ఉన్నారు కదండి. ఇంకా ఇంజక్షన్ పవర్లకు తగ్గట్టుగా మనం కడుపులోకి ఇంకంటే తినడానికి కాయలు కానీ జ్యూసులు కానీ ఇంకే ఒకటి పెడతా ఉండాలి కదా. ఇడ్లీ తినిపించిన తర్వాత ఇంకా అలా పండ్లు అలా తినిపించేసి జ్యూసులు కూడా మధ్యాహ్నం తెప్పించాలి. మోయోళ్ళు అయితే చేను పని మీదకి అయితే వెళ్ళారు కదండి. డాక్టర్లు అయితే మళ్ళీ చెకప్కి అయితే వస్తారండి 10ంటికి. అప్పుడైతే 10ంటికి వచ్చిన తర్వాత మరి భోజనం పెట్టొచ్చా ఏందని చెప్పేసి మళ్ళీ కనుక్కొని అయితే భోజనం అయితే పెట్టమంటే పెట్టేద్దామండి. ఇంక ఇక్కడ హాస్పిటల్లో ఉన్నప్పుడే భోజనం అవి చేసినా కానీ జ్వరం అవి వచ్చినా కానీ ఇంక వాళ్ళ ముందే తగ్గిద్ది కదా. ఇంక ఈ పూట అయితే మధ్యాహ్నప్పుడు ఇంకా భోజనం అయితే తినిపిస్తాను బావకి డాక్టర్లను కనుక్కొని. ఇంకా భోజనం తిన్న తర్వాత ఏమన్నా జ్వరం వచ్చిందనుకో ఏమి లేదండి, ఇంకా దేవుడి దయ వల్ల తగ్గాలని చెప్పేసి మీరు కూడా మనస్ఫూర్తిగా మంచి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో హాస్ని చూడ ఓకే అండి. బావకైతే ఇంకంతలో జ్వరంలో ఇంకంతలో బాగలేకపోయినా కానీ వాళ్ళ కూతురు ముందు హ్యాపీనెస్గా చూడండి. నన్నైతే ఊరికలా తనినట్టుగా అంటే ప్రిన్సీ డాడీ కొడుతున్నాడు అంటే నన్ను దాంతో ఏమనలేదు. అమ్మాయిని ఊరికి మాడు పెట్టట్టు అనే లెక్క చూడండి. వాళ్ళ డాడీని అయితే గిచ్చుతూ ఉందన్నమాట. ఇంకెంత బాధలో ఉన్నా కానీ సంతోషాలు మాత్రమే తప్పదు. ఈ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.